అది వెచ్చగా ఉన్న ఒక చలికాలం. నాకు బాగా గుర్తుంది. అప్పుడు నాకు జలుబు చేసింది. ఆ తర్వాత జ్వరం వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే చలి జ్వరం అని తెలిసింది. ఇంటికొచ్చి టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. సెలైన్ పెట్టించాల్సి ఉంది. పెట్టమని అడిగాను, కానీ డాక్టర్ అవసరం లేదన్నారు. ఆ తర్వాత 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకొని ఓటీటీలో ఉన్న కొత్త సినిమాలన్నీ కవర్ చేశాను. రేయ్ ఆపరా, నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుందేంటి? అక్కడికే వస్తున్నాను. అలా ఒంట్లో బాగున్న టైంలో కంట్లో ముళ్ళులా నాకు మెసేజ్ వచ్చింది. ఎవరు పంపారు? ఇంకెవరో ఆ మాయదారి బాయ కలుద్దామని మెసేజ్ పెట్టింది. మరి వెళ్ళి కలిసావా? కలబడ్డారు కూడా. ఎందుకు? ఏజ్ అయిపోతుంది, నీ లైఫ్లో గ్రోత్ లేదు, నిన్ను నమ్ముకుంటే లైఫ్కు సెక్యూరిటీ ఉండదు అని అరిచింది. నువ్వేమన్నావు అప్పుడు? సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ గార్డ్ని పెళ్లి చేసుకోమని చెప్పాను. లాగిపెట్టి కొట్టింది కదా, గోవ గుయ్యమనేలాగా. తప్పులేదులే. ఆ దెబ్బతో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఆ కసితో నేను ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడే నాకు జాబ్ వచ్చింది. మరి నీ మీద ఎందుకు అంత పగ పెంచుకుంది?